ఈత సరదా రెండు ప్రాణాలను బలి తీసుకుంది. ఫోటోల పిచ్చి రెండు కుటుంబాలని విషాదంలోకి నెట్టేసింది. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో విషాదం నెలకొంది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఐసిసి నోవోటల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, ఇక మన బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే ఇటీవల కాలంలో సెలవుల్లో ఈత సరదాలు చిన్నారుల, యువకుల జీవితాలలో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. సెలవు దొరికితే చాలు సరదాగా గడపాలని ప్రాణాలు గాల్లో కలిపేసుకుంటున్నటువంటి ఘటనలు తరచూ చూస్తున్నాం. అభం శుభం తెలియని పిల్లల అమాయకత్వమే వారిని నీటిలో ముంచేస్తోంది. ఈత వచ్చినా రాకపోయినా సరదా కోసం కాలువలు, చెరువుల్లో దిగి చివరికి విగత జీవులవుతున్నటువంటి వైనం తల్లిదండ్రులకు కన్నీళ్లను మిగులుస్తోంది. సరిగ్గా అలాంటి విషాదకర ఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఫోటోలు దిగాలని వెళ్లిన యువకులలో ఒకరు మునిగిపోతుండగా కాపాడేందుకు ప్రయత్నించిన మరో స్నేహితుడు కూడా నీట మునిగి మృతి చెందడం అక్కడ స్థానికులను కంటతడి పెట్టించింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రాజేంద్రనగర్లోని సులేమా నగర్, లాల్ ధాబా ప్రాంతానికి చెందిన 6 యువకులు, వీరందరూ కూడా స్నేహితులు. నిన్న సెలవు కావడంతో వారు ఆ రోజు సరదాగా గడపాలని ప్లాన్ చేసుకున్నారు. అందులో 10వ తరగతి చదువుతున్నటువంటి 16 ఏళ్ల రెహాన్, అతడి స్నేహితుడు 15 ఏళ్ల సోహెల్, వీరితో పాటు మరో 4 స్నేహితులు ఉన్నారు. వీరంతా కలిసి సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడానికి బుద్వెల్లోని మొండికత్వ వద్ద ఉన్న కాల్వ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కాల్వలో పారే నీటి వద్ద అంతా సరదాగా ఫోటోలు దిగుతున్నారు. అయితే ఫోటోలు దిగే హడావిడిలో సోహెల్కు ఒక్కసారిగా ఈత కొట్టాలనే సరదా కలిగింది. అతడికి ఈత రాకపోయినా కాలువ నీళ్లలో దిగేశాడు. దురదృష్టవశాత్తు సోహెల్ నీటిలో కాసేపట్లోనే మునిగిపోయాడు. స్నేహితుడు మునిగిపోతుండటం చూసి రెహాన్ తన ప్రాణాలను పణంగా పెట్టి రక్షించడానికి నీటిలోకి దూకాడు. అయితే సోహెల్ను కాపాడబోయిన రెహాన్ కూడా నీటిలో పడిపోయాడు. దీంతో మిగతా స్నేహితులు వీరిద్దరికీ చేయి అందించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సోహెల్, రెహాన్లు క్షణాల్లోనే ఆ కాలువలో గల్లంతయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రాజేంద్రనగర్ పోలీసు బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దింపాయి. సుమారు 12 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి రెహాన్, సోహెల్ల మృతదేహాలను నీటిలో నుంచి వెలికి తీశారు. ఇలా సరదాగా కాలక్షేపం చేద్దామనుకుంటున్నటువంటి వారి స్నేహితుల యొక్క జీవితంలో ఒక పెను విషాదంగా మారింది. 2 కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది. కన్నీటి పర్యాంతమవుతున్న కుటుంబ సభ్యులు వారి మృతదేహాలను చూసి పూర్తిగా విగత జీవులుగా మారిపోయారు. ఇలాంటి పరిస్థితి మాకు వస్తుందా, ఎందుకు వచ్చింది అని కూడా తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సరదా కాస్త ఇలాంటి పరిస్థితులు గతంలో చాలా జరిగాయి. సరదా కాస్త క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రాణాలను బలి తీసుకునేటువంటి ఘటనలు అనేకం జరిగాయి. అయినా కూడా రిపీటెడ్గా జరుగుతున్నాయి. ముఖ్యంగా టీనేజ్లో ఉన్నటువంటి యువతకు ఒకటే, వారు చేసేటువంటి సరదా వారు ప్రాణాల మీదకి తీసుకువస్తుందనేటువంటి ఒక అంశాన్ని వారు దృష్టిలో పెట్టుకోకపోవడం, దానివల్ల కుటుంబాలే చిన్నాభిన్నం అవుతాయనేటువంటి విషయాన్ని సీరియస్గా తీసుకోకపోవడం, ఇలాంటి సరదాల ప్లేస్లకు వెళ్ళినప్పుడు ముందు జాగ్రత్తలు వహించకుండా అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది, దాని పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అనేటువంటి ఆలోచన తత్వం వారికి ఉండకపోవడం కారణంగా ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అందుకే తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి ముంచుతున్నారు. వారికి తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. ఎక్కడైనా ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఫోటోలు కానీ, లేకుంటే ఈతకు వెళ్ళినప్పుడు కానీ, సరదా కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ ఆ ప్రాంతం వద్ద ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ గుంతలు ఎక్కడుంటాయి, లోయలు ఎక్కడుంటాయి, నీటి యొక్క పరిమాణం ఎంత ఉంది, దీనికి సంబంధించి అన్నిటిని అంచనా వేసి ఒకవేళ డౌట్ ఉంటే ఆ పరిసరాలకి అసలు అందులో అడుగు పెట్టకుండా దూర ప్రాంతం నుంచి కొంచెం దూరంగా ఉండి దానికి సంబంధించినటువంటి నేచర్ను లేకుంటే ఏదైతే అది దాన్ని ఆస్వాదించి రావాలి తప్ప ఇలా అక్కడున్నటువంటి పరిస్థితిని టెంప్ట్ అయిపోయి లేకుంటే స్నేహితులతో అందరూ కూడా హడావిడిగా ఉండి అట్రాక్ట్ అయ్యి లేకుంటే ఇంకేదో చేసి ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటే కుటుంబాలని తీరని విషాదంలోకి నింపినట్టు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. టీనేజర్స్ కానీ, యువకులు కానీ, ఎవరైనా కానీ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. తొందరపడి నీళ్ళల్లోకి దిగడమా లేకుంటే ఫోటోల కోసం బండల మీద, గుట్టల మీద నిలబడి ఫోటోలు దిగడమా
చేసేటప్పుడు చాలా జాగ్రత్తనైతే వహించండి.